హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుడీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం వాము మురుకుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను చెప్పిన అన్ని టిప్స్ని ఫాలో చేస్తే మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎన్ని కేజీల పిండినైనా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయగలరు. సో యాజ్ ఆఫ్ నో మీకు 500 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్తో ఏ విధంగా మురుకుల్ని తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. కప్స్ వైజ్ చూసుకుంటే నాకు 2.5 కప్స్ వరకు ఈ రైస్ ఫ్లోర్ వచ్చింది. ఇది స్టోర్ బాటే అండి, ఇంట్లో పట్టించింది అయితే కాదు. ఈ ఫ్లోర్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ క్వాంటిటీకి నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేశాను. కారం అయితే 3/4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మీరు ఉప్పు కారాన్ని మీ రుచికి తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు. వాము కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ని తీసుకొని ఈ విధంగా చేతుల మధ్యలో వేసుకొని నలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పాచులాని తీసుకొని చక్కగా ఇవన్నీ కలిసేలా కలుపుకోండి. లేదంటే మీ 2 చేతులను ఉపయోగించి కూడా మీరు కలుపుకోవచ్చు. అలాగే కారం అప్పుడప్పుడు ఉండలుగా ఉంటుంది. అది చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా మీరు చేత్తో కలుపుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడాను వేస్తున్నాను. చిటికెడు అని చెప్పొచ్చన్నమాట. ఇప్పుడు ఇది కూడా వేసి మరొకసారి చక్కగా అంతా కలిపేస్తున్నాను. ఇప్పుడు 2.5 కప్స్ వాటర్ని కొద్దిగా ల్యూక్వార్మ్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. సో దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్ యాడ్ చేసుకొని టేస్ట్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా సరే ఫ్లవర్లో ఉప్పు సరిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి పొడిది మనం టేస్ట్ చేయలేము, కొద్దిగా వెట్టుండాలి. సో మొత్తం కలిసిన తర్వాత అయితే ఉప్పు కారం మనం టేస్ట్ చేయలేం కాబట్టి ఒక కప్పు వాటర్ పోసిన తర్వాత కొద్దిగా టేస్ట్ చేసి దానికి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇదే టిప్ని ఫాలో అయిపోండి. నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు మిగిలిన వాటర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక గట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటాను అన్నమాట. సో ఎంతైతే బియ్యం పిండిని తీసుకున్నానో కప్స్ వైజ్ క్వాంటిటీలో అంతే వాటర్ని యాడ్ చేసుకున్నాను నేను. కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, ఒక పావు కప్పు, బట్ ఎక్కువైతే కావద్దన్నమాట. ల్యూకమ్ వాటర్ కాబట్టి నేను వుడెన్ స్పాచులాతో ఫస్ట్ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటాను. ఆ తర్వాత చేతితో చక్కగా ఈ మిశ్రమాన్ని కలుపుతానన్నమాట. ఈ స్టేజ్లో పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి. అప్పుడే మురుకులు అనేవి వాటి షేప్ని హోల్డ్ చేసుకుంటాయి. ఒకవేళ మీకు షేప్తో అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మురుకులు చేసుకోవాలి అనుకుంటే మీరు లూజ్గా కూడా కలుపుకోవచ్చు. ఈ టైంలో మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయిని తీసుకుందాము. ఎప్పుడైనా సరే మురుకులకి కానీ లేకపోతే చెక్కప్పలకు కానీ లేదా ఎలాంటి పిండి వంటలకైనా సరే కొంచెం డీప్గా ఉన్న కడాయిని పెట్టుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే చాలామంది పల్లి నూనెను వాడతారు ఈ ఈ పిండి వంటలు చేయడానికి. పల్లి నూనెను వాడితే కనుక బాగా పొంగుతుంది. అందుకే డీప్గా ఉన్న కడాయిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకొని ఈ విధంగా జల్లిపుట్టను రెడీగా పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు ఈ మురుకుల గొట్టాన్ని, అంటే ఇది ట్రెడిషనల్ మురుకుల గొట్టం అనమాట. సో దీన్ని ఓపెన్ చేసి మనకు కావాల్సిన షేప్ని మనం సెట్ చేసుకోవాలి. సో నేనైతే ఈరోజు చక్రాలు చేస్తున్నానండి. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ని మనం సెట్ చేసుకున్న తర్వాత సో నేను ఈ కింద పార్ట్ని గ్రీస్ చేస్తాను. అలాగే ఈ మురుకుల గొట్టం లోపల కూడా గ్రీస్ చేస్తాను. సో దట్ పిండి తొందరగా ఈజీగా బయటికి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం పక్కకు పెట్టిన పిండిని తీసుకుంటే అంతకుముందు కంటే కూడా ఇంకా కొద్దిగా గట్టిగా రెడీ అవుతుందన్నమాట. ఈ స్టేజ్లో కొద్దిగా నార్మల్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని సిలిండ్రికల్ షేప్లోకి మనం తయారు చేసుకోవాలన్నమాట. సో దట్ మనం మురుకుల గొట్టాల్లోకి పెట్టడానికి. ఇప్పుడు పిండిని ఈ మురుకుల గొట్టంలోకి పెట్టి గట్టిగా అదమాలన్నమాట. ఎయిర్ గ్యాప్స్ ఉండకూడదు. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో నేను ఎప్పుడైనా సరే ఈ మురుకుల గొట్టాన్ని పక్కకు పెట్టుకుంటాను. సో ఒకసారి ఒత్తి పిండి సరిగ్గా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఒక్కోసారి పిండి గట్టిగా అయితే రాదన్నమాట. ఇప్పుడు కాగిన నూనెలో మీ గరిటెని ఒక 10 సెకండ్లు ఉంచి తీయాలి. తీసిన దాన్ని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని మురుకుల షేప్లో తయారు చేయడమే. ఇప్పుడు మీడియం హాట్ ఉన్న ఈ ఆయిల్లోకి ఈ గరిటెని ఈ విధంగా పెట్టాలి. మరొక స్పాచులా సహాయంతో ఈ విధంగా తీసేయడమే. చూసారుగా ఎంత ఈజీగా ఫాస్ట్గా వచ్చిందో. ఒకవేళ మనం మురుకుల పిండిని కనుక ఒకవేళ లూజ్గా తయారు చేసుకుంటే ఇదంతా ఈజీగా రాదు. అలాగని మరీ గట్టిగా కలుపుకుంటే ఆ మురుకుల గొట్టంలోంచి పిండి కూడా రాదు. అందుకే కరెక్ట్గా చూసుకొని కలుపుకోవాలి. మరి గట్టిగా కాదు, మరి లూజ్గా కాదు. ఒకవేళ మీరు లూజ్గా కలుపుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం మీరు చేయలేరు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని చక్కగా చేసుకోండి. ఈ విధంగా ఒకటి డ్రాప్ చేసే టైంకి ఇంకొకటి అయిపోతుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లేదంటే ఒకసారి డ్రాప్ చేసిన తర్వాత మీరు హై ఫ్లేమ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ మీరు
ఈ మురుకుల్ని డ్రాప్ చేసే టైంలో హై ఫ్లేమ్ ఉంచితే తొందరగా బ్లాక్ కలర్‌లోకి మారిపోతాయి. అలాగే మురుకులు అనేవి సరిగ్గా వేగవు. గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మురుకుల్ని తీసేసుకోవచ్చు. ఒకటి తీసిన తర్వాత ఒకసారి దాన్ని టేస్ట్ చేయండి. దాన్ని టేస్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ కలర్ వస్తే ఈ విధంగా క్రంచీగా ఉన్నాయి అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఆ తర్వాత అన్ని మురుకుల్ని కూడా అదే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి స్లోగా తీసేసుకోవచ్చు. ఎప్పుడైతే వీటికున్న బుడగలు ఆగిపోతాయో అప్పుడు మురుకులు అయిపోయినట్టు లెక్కనమాట. అంతేకాదు ఇది ఆయిల్‌లో పైకి ఫ్లోట్ అవుతుంది ఒకసారి ఫ్రై అయిన తర్వాత. సో, అదే మీకు గుర్తు. ఇప్పుడు చేయడం ఎంత ఇంపార్టెంటో అలాగే దాన్ని స్టోర్ చేయడం గూడా అంతే ఇంపార్టెంట్. మన పాతకాలంలో చూసుకుంటే న్యూస్ పేపర్ పెద్దగా పరిచి దాని మీద మురుకుల్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు టిష్యూస్ రెడీగానే ఉన్నాయి కదా! ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్‌ని తీసుకొని టిష్యూస్‌ని ఈ విధంగా పరిచేసి ఒకదాని తర్వాత ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ హాఫ్ కేజీ పిండికి నాకు మొత్తం 35 పీసెస్ వచ్చాయండి. అంతేకాదు వాము కనుక ఎక్కువగా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అది వరకు మనం హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా! ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్స్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. వాము ఫ్లేవర్‌ని ఎవరైతే బాగా ఇష్టపడతారో 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఒకసారి మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.